అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనము నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలము బొల్లవరం అనే విలేజ్లో ఉన్నాము. ఈ విలేజ్లో వచ్చేసి రైతు శ్రీనివాసులు గారు మనకు నవధాన్య కంపెనీ వారి 645 అనే విత్తనాన్ని అయితే వేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విత్తనం వచ్చేసి పచ్చిమిరప రకానికి సంబంధించిన విత్తనం అనమాట. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి రైతు మాటల్లోనే తెలుసుకుందాం మనము. దానికంటే ముందు మీకు తోట ఎలా ఉందో ఒక ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. దాని తర్వాత మనము రైతుతో మాట్లాడదాము. సో అదేవిధంగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కొడుతున్నాను. సో మనం లేట్ చేయకుండా మనం తోట ఎలా ఉందో చూసేద్దాం. తోట అయితే చూశారు కదా. సో ఇప్పుడు ఈ విత్తనం అంటే మనకు నవధాన్య వారి 645 విత్తనం వేసిన శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి రైతు మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఏ ఊరన్నా మీది? బొల్లవరం గ్రామము, నందికొట్కూరు మండలం, నంద్యాల డిస్ట్రిక్ట్, నంద్యాల జిల్లా. సో మీరు నవధాన్య వారి 645 విత్తనం వేసినారు. సో ఇప్పుడైతే మనకు కటింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి మీ మాటలు రైతులకు అయితే చెప్పండి. ఇది మాకు రెండో కోత. ఫస్ట్ కోత మాకు 20 మళ్ళీ అయింది. ఈ పది రెండో కోతకు సుమారుగా 150 మళ్ళీ కావచ్చు. కాయ కూడా బాగా సాగింది. దాంతో పాటు కాయ కూడా మందంగానే ఒకటే లెవెల్ ఉంది. కాయలు ఒకసారి చూపాను. కాయలు కూడా చాలా బాగున్నాయి. కాయలు మందంగా పొడుగుగా బాగున్నాయి. తెగులు గానీ వైరస్ లేకుండా చుట్టూ బాగుంది. మనకు వైరస్ లేకుండా తెగులు లేకుండా వర్షం ఎక్కువైనా గానీ ఏం కాలే. వర్షం ఎక్కువైనా మనకు కాయ అనేది డ్యామేజ్ కాలే. సో విత్తనం అయితే బ్రహ్మాండంగా ఉంది. మనకు ఈ వైరస్ గానీ ముడత గానీ ఎక్కడైనా ఎక్కలేదు. పక్కన ఏ రకాలు వేసినా మీకు ఐడియా ప్రకారం ఉంటుంది కదా. పక్కన ఏ రకాలు అమృత అటువంటి వేసినారు. తెగులు వస్తున్నాయి. మన దానికైతే ఇది నవధాన్య సీడ్స్ కి అయితే పెద్దగా చూపిలే లైట్ గా. పక్కన వేరే రకాలు వేసినా దాంతో పోలిస్తే ఇది తెగులను బాగా తట్టుకుంటుంది. కాయ కలర్ గానీ పొడవు గానీ బాగుంది. సో ఇప్పుడు దీని కొన్ని వ్యాపారస్తులు దీన్ని చూస్తే ఏమంటారు? బాగుంది అంటారు. బాగుంది, తీసుకుందాము, బాగుంది అంటారు. సో ఈ విత్తనాన్ని ముందు రైతులు వేసుకోవచ్చా? పచ్చిమిరపకాయ ఇబ్బంది లేదు, వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇయర్ నేను వేస్తా. ఎన్ని ఎకరాలు వేస్తాం? నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారు. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తాం. 3 ఎకరాలు వేస్తాం. 2 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు వేస్తాం ఖచ్చితంగా. విత్తనం అయితే బాగుంది. పచ్చిమిరప పంట వేసే రైతులు విత్తనాన్ని అయితే వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో రైతు మాటలోనే విన్నారు. సో నవధాన్య వారి 645 విత్తనము. సో తెగుళ్ళు తక్కువ అని చెప్పేసి రైతు చెప్తున్నారు. అదే విధంగా మనకు వైరస్ కానీ ముడత కానీ లేదని చెప్తున్నారు. సో పక్కన వేసిన రకాల కంటే ఈ విత్తనం బాగుందని చెప్పేసి రైతులు అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ నవధాన్య వారి 645 విత్తనాన్ని వేసుకొని రైతులు మంచి దిగుబడి పొందవలసింది కోరుతున్నాను. దాంతో పాటుగా ఈ వీడియోని ఖచ్చితంగా పచ్చిమిరప పంట వేసే రైతులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.